నమస్తే. మేడారంలో రోడ్డుకు అటువైపున ఇటువైపున అడుగడుగున అయితే ఈ వనమూలికలతో కూడిన తాయెత్తు మాత్రం చాలా వరకు దర్శనమిస్తున్నాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలాంటి స్పందన వస్తుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యా, మీ పేరేం పేరు, ఎక్కడ నుండి వచ్చారు మీరు? సమ్మయ్య కొండ చెంచు సమ్మయ్య. ఈ చెట్లు మూలికలు అంటే తాయిత అంటే నదరకు పనిచేస్తుంది, కలనీడ పనిచేస్తుంది. అమ్మవారి కాడ పుట్టిన చెట్లు ఇవి. గుట్ట చిలకల గట్టుకి చెట్లు అనుమతించాలి. నదరికి పనిచేస్తుంది, నరచిటికి పనిచేస్తుంది, గాలికి పనిచేస్తుంది, ఒక దెయ్యం పనిచేస్తుంది, ఒక భూతం పనిచేస్తుంది. పారి ఉరుకుతాయి అన్నమాట తాయిత కట్టుకుంటే, ఆ చెట్టు ముక్క కట్టుకుంటే అది మనకే అనుమతిస్తుంది. మా రోగం ఉంటున్నది, మనము ఎక్కడ పోయినా కానీ రోగ పని లేదు. చెట్టు మూలికలండి, మంత్రం కాదు, ఇజ్జ కాదు, చెట్టు క్రియ తాయిత అది పనిచేస్తుంది. నమ్మిన వానికి చెట్టు, నమ్మని వాడైతే వాడు అట్టే తినితే వాళ్ళకే పనిచేస్తుంది చెట్టు. ఏంటి ఇవి చాలా రకాలుగా కనిపిస్తున్నాయి, ఆకులు ఇవి అని వనమూలికలు అంటారు. వీటి పేర్లు ఏం పేరు? వీళ్ళ చెట్ల పేరంటే వీరజడ, మసిజడ, బేతజడ, రక్త జడ, పిల్లెడుగు, పొరులుగడి, నల్లవాయిలి, తల్లెడుగు, పిల్లెడుగు, పచ్చగుర్జ, నల్లగుర్జ, భూతగుర్జ, దేవగుర్జ, పంచలోకం గుర్జ. ఇట్లా ఈ గుర్జలల్లో, ఈ చెట్లల్లో ఇవి మనకి పనిచేస్తున్నాయి. నరలోకానికి పనిచేస్తున్నాయి. ఇవి తాయితలకి పనిచేస్తున్నాయి, సవకట్టుకు పనిచేస్తున్నాయి, నదరికి పనిచేస్తున్నాయి. చెట్టు ముక్కలు ఇక్కడ మేడారం కాడ పుట్టిన చెట్లు ఇవి. సో అయితే మీ చేతికి కూడా ఒకటి ఉన్నది, ఏంటిది ఇది? ఇదే నల్ల బస్ అంటారు, నల్ల జిల్లర్ అంటారు, తెల్ల జిల్లర్ అంటారు. ఇది పనిచేస్తుంది చెట్టు ముక్క. సో ఎట్లా వస్తుంది మరి స్పందన జనాలు నుండి? ఇక్కడ జనాలు అంటే చెట్ల గురించి కొంతమంది వస్తున్నారు, తల్లి గురించి కొంతమంది వస్తున్నారు. వాళ్ళకి కూడా జీవనిస్తుంది తల్లి కూడా, చెట్లు కూడా జీవనిస్తున్నాయి. అవి ఏ చెట్టు అయినా పనిచేస్తుంది ఇక్కడ. సో ఎన్ని రకాల తాయితలు ఉన్నాయి? తాయితలు 3 రకాల తాయితలు ఉన్నాయి. ఒకటి ఇంటికి పనిచేస్తుంది, ఒకటి పిల్లలకి పనిచేస్తుంది, ఒకటేమో నరజిటికి పనిచేస్తుంది. ఎంత తీసుకుంటున్నారు? అయ్యా 200. మళ్ళీ అది బాగుపడినాక నాకు మళ్ళీ వచ్చినాక మీరే ఇచ్చిపోతారు. ఎంత అంటే ఎంత ఇచ్చిపోతారు. ఎక్కడ పెద్ద మనిషి ఉన్నాడో అక్కడ ఎతుకులు ఆడుకుంటూ వస్తారు. మీరు కేవలం ఇక్కడనే ఉంటారు అంటే ఈ 4 రోజుల వరకే ఉంటారా, ఎప్పటికీ ఇక్కడే ఉంటారా? ఉంటాం, ఇక్కడనే ఉంటాం సార్. ఇక్కడనే మేము వెనకడికి కంక బియ్యం తిన్నాం, ఎల్త బియ్యం తిన్నాం, టుంకి పండ్లు తిన్నాం, మొరులు పండ్లు తిన్నాం. అన్నీ తిని అల్ల మానమసాలు తిని ఇట్లా బతికినాం. పారటాకులు కట్టుకున్నాం, వెనకటికి పారటాకులు కట్టుకొని తిరిగినాం. కూడు లేక గంజి లేక పండు పలారం తిని బతికినాం. అప్పుడు ఆ తల్లి వచ్చింది, సమ్మక్క సారక్క వచ్చేవాడికి మాకి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇస్తే మేము బతుకుతున్నాం. సో ఇది తీసుకున్న తర్వాత చాలా మందికి నమ్మకం ఉండదు, తాయెత్తులు అంటే పనిచేయడం చాలా మంది చెప్తుంటారు. తీసుకున్న వాళ్ళకి కోరికలు నెరవేరకపోతే మీరు అభయం ఇస్తారా ఏమన్నా? నిలబడిపోతాయి సారు, నిలబడిపోతాయి. వాళ్ళు బుద్ధి బుద్ధి తీసుకోవాలి, అది పని చేస్తుంది. వాళ్ళ అనుమానంతో తీసుకుపోతారు చూడు, వాళ్ళకి పని చేయదు. ఏదైనా అంతే. ఏమంటున్నారు వచ్చిన జనాల మీద? వచ్చిన జనాలంటే అప్పుడప్పుడు తీసుకుపోయిన వాళ్ళందరూ తీసుకుపోతున్నారు. కొత్త జనాలైతే అది ఏం చెట్టో ఏం పాడో, అది పని చేస్తుందో పని చేయదో, అది ఏంటికి రా అని తోలుకపోతున్నారు. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ చూసినా చాలా మంది. మేము 101 మంది ఉన్నాం. అందరికి మాటలు ఉన్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. అన్నికి ఇవే మాటలు, ఇవే తెలివి, ఇదే మాట, ఇదే బుద్ధి, ఇదే తెలివి. సో ఇది మీతోనే అంతమవుతుందా లేకపోతే మీ పిల్లలుగా కంటిన్యూ అవుతుందా? ఇంకో ఇది కావాలంటే మా తాతలు ముత్తాతల నుండి వచ్చింది. ఇది మాకు వచ్చినాక మళ్ళీ పిల్లలు కూడా పని చేస్తారు. పిల్లలకి ఆసక్తి ఉందా? ఉన్నది. ఇప్పుడు చదువుకుంటున్నారు. సో మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ? రెడ్డిగూడెం పక్కన కాలనీ ఉంటాం. ఓకే.